ఏ క్రైస్తవేతనైనా చూడండి, వారికి సంబంధించిన ప్రార్థనా స్థలాల్లోనికి ఏ రోజు వారములో నియమించబడిన ఒక దినాన భక్తి మర్యాదలతో, శ్రద్ధతో, వైరాగ్యముతో తాను తగ్గించుకొని అక్కడికి వెళ్ళి పాద ప్రదక్షిణ చేస్తుంటే, ఓ క్రైస్తవుడా, నీ దౌర్భాగ్యమైన జీవితం ఎంత గొప్పది. మీ నాన్నగారు అమ్మగారికి ఆరోగ్యం ఉందనా, ఉద్యోగం ఉందనా, డబ్బు ఉందనా, పేరు ప్రఖ్యాతులు ఉన్నాయనా, తన ఘనతలు ఉన్నాయనా, వారు ఐశ్వర్యవంతులనే ఏమి చూసి నువ్వు అతిశయపడుతున్నావు? నీ డబ్బా, నీ చదవా, నీ చందమా, నీ ఆరోగ్యమా, నీ 6 ప్యాక్ 4 ప్యాక్ సాలరీ కారా? ఆదివారం చాలా ఆశ్చర్యం వేస్తుంది. మీరు చూడండి, క్రైస్తవేతరులు ఏ ఒక్కరికైనా క్రైస్తవేతరులకు వారి గుడి కానీ, గోపురాన్ని కానీ, మసీదు కానీ ఎగురుకొట్టగలరు. ఒక్క క్రైస్తవుడు మాత్రమే ఈ బరితెగింపులోనికి వస్తున్నాడు. వాట్ ఎ షేమ్ ఇట్ ఈస్. ఏ క్రైస్తవేతనైనా చూడండి, వారికి సంబంధించిన ప్రార్థనా స్థలాల్లోనికి ఏ రోజు వారములో నియమించబడిన ఒక దినాన భక్తి మర్యాదలతో, శ్రద్ధతో, వైరాగ్యముతో తాను తగ్గించుకొని అక్కడికి వెళ్ళి పాద ప్రదక్షిణ చేస్తుంటే, ఓ క్రైస్తవుడా, నీ దౌర్భాగ్యమైన జీవితం ఎంత గొప్పది. మీ నాన్నగారు అమ్మగారికి ఆరోగ్యం ఉందనా, ఉద్యోగం ఉందనా, డబ్బు ఉందనా, పేరు ప్రఖ్యాతులు ఉన్నాయనా, తన ఘనతలు ఉన్నాయనా, వారు ఐశ్వర్యవంతులనే ఏమి చూసి నువ్వు అతిశయపడుతున్నావు? నీ డబ్బా, నీ చదవా, నీ చందమా, నీ ఆరోగ్యమా, నీ 6 ప్యాక్ 4 ప్యాక్ సాలరీ కారా? ఎంత ధైర్యం నీకు? నువ్వు తినే ఆహారం ఎవరిది, కట్టుకునే బట్ట ఎవరిది, పీల్చే గాలి ఎవరిది, భూమి మీద నివసించే భూమి ఎవరిది? ఇన్ని నీకు తెలిసింది కూడా ఆ ఉదయంలో ఎంత బాధ వేస్తుందంటే, ఇలాగ దిగి వచ్చిన తర్వాత ఎవరో బ్రదర్ సిస్టర్ కలుస్తారు, ఎల్డర్స్, సేవకులు, ఏంటక్క ప్రైజ్లాడు, ఆ ప్రైజ్లాడన్నా ప్రార్థన చేయండి మా కొరకు ఏమంటే, మావాడు మందిరికి రాలేదు. ఏం చదువుతున్నాడు? బీటెక్ ఏం చదువుతున్నాడు? ఎంకామ్ ఏం చదువుతున్నాడు? పీజీ చదువుతున్నాడు. ఎందుకు రావట్లేదు? నువ్వు రక్షణ పొందకపోయినా కనీసం మందిరికి రావచ్చు కదా. నేను ఇలాగ చెప్తున్నాను, మందిరికి వచ్చానులే, రక్షణ పొందకపోయినా పర్లేదు అనేది కాదు. అది మొదటి స్టెప్. రానాడు కొరకు రమ్మని చెప్తున్నాము. వచ్చిన వాళ్ళని ఏం చెప్తున్నాము? ఇప్పుడు రక్షణ పొందాలని మేము కోరుతున్నాము. అందరూ అంతటనో రక్షణ పొందవాలని దేవుడు ఆజ్ఞాపించుతున్నాడు. టు బి బోర్న్ అగైన్ ఈస్ ద కమాండ్మెంట్. ఇట్ ఈస్ నాట్ ఎ చాయిస్. నువ్వు బహుశా అనుకుంటున్నావేమో ఇది చాయిస్, నేను వస్తే రావచ్చు లేకపోతే లేదు అని అనుకోదు. ఇట్స్ నాట్ ఆప్షన్, ఇట్స్ నాట్ ఎ మల్టిపుల్ చాయిస్. ఇది కాకపోతే అది, అది కాకపోతే ఇది, ఏదో ఒకటి పెట్టేస్తానులే, ఏది లేకుండా వదిలేసి వస్తాంలే. నో, యూ మస్ట్ బి బోర్న్ అగైన్. నీవు తిరిగి జన్మించాల. తిరిగి జన్మించకపోతే జాగ్రత్త. నేను బెదిరించడానికి ప్రయత్నం ఏం చేయట్లేదు, కానీ నీ ప్రాణం నరకానికి ఆహుతి కాకూడదనే వేదనతో ఈ దేవుని యొక్క ప్రేమ ప్రయాసను లేదా ప్రేమ వర్తమానాన్ని మేము మీకు తెలియచేస్తున్నా. ఎంత విషాదకరం. దేవుడు ప్రేమించి భక్తి గల తల్లిదండ్రులు ఇస్తే వాళ్ళ రాత్రిపూట లేచి నీ పడకల దగ్గరికి వచ్చి ప్రార్థన చేసి ఘోషించి కన్నీరు కారుస్తూ ఉంటే, నీ భక్తి లేకుండా, వైరాగ్యం లేకుండా, కనీస ధర్మము లేకుండా, ఇటు క్రైస్తవేతరులను చూసి కనీసం నేర్చుకోకుండా, దేవున్న స్థలంలోనికి రాకుండా, నిన్ను నీవే దూరంగా ఉంచుకోవటానికి ఎంత ధైర్యం నీకు? ఎన్ని గుండెలు నీకు? ఎన్ని కండలు నీకు? ఎవరు అనుకుంటావు? నువ్వు చదువుందనుకుంటావా? ఇప్పుడు చెప్పు, నీ సంగతి నేను తెలుస్తా. దేవుడు లేడని మాట్లాడుతున్నావా? దేవుడు ఉంటే చూపేరు మాట్లాడుతున్నావా? నీకెన్ని రుజువులు కావాలో నేను చెప్తా, రా. నీకు ధైర్యం ఉందా? లేకపోతే చెప్పే మాటలు నువ్వు అంగీకరించు. మీలో చాలామంది తెలుసు కదా, ఇంత చదువుకుంటే చాలు, బీటెక్ చేస్తే చాలు, ఎంటెక్ చేస్తే, వేర్ ఇస్ గాడ్? ఐ డోంట్ బిలీవ్ గాడ్. ఇది ఫ్యాషన్ అయిపోయింది వాళ్ళకి. ఆ 2 పాటలు ఇంగ్లీష్ వచ్చేది, ఇంకేం రాదు. ఎందుకని అవే మాట్లాడతారు. ఐ డోంట్ రీడ్ గాడ్స్ వర్డ్, ఐ డోంట్ కమ్. అక్కడ ఎవరు బాగున్నారని వాక్యం చెప్పేవాడు బాగున్నారా? పాస్టర్ గారు బాగున్నారా? కమిటీ మెంబర్లు బాగున్నారు? ఎవరు బాగున్నారు? మేము బాగలేం కనుక నువ్వని వచ్చి మమ్మల్ని బాగు చేస్తామేమో అని పిలుస్తున్నాం, రావచ్చుగా. కొంతమంది చెప్తారు కదా, దేవుడు ఎక్కడున్నాడు చూయించని. నేను చాలా రుజువులు చెప్తా, దాంట్లో ఒక్కటి చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తా, సరేనా? నువ్వు బహుశా ఆన్లైన్లో ఉండి వింటున్నావేమో జాగ్రత్త, బయట ఉండి వింటున్నావేమో జాగ్రత్త, నువ్వు ఎక్కడుండి వింటున్నావో జాగ్రత్త. నువ్వు రక్షణ లేకుండా ఈ స్థలంలోనికి వచ్చిన ఈ మాటలు విన్నా, రక్షణ లేకుండా నువ్వు తిరిగి ఎలాగొచ్చావో అలాగెళితే నీ ప్రాణానికి నీవే ఉత్తరవాది. ఖబర్దార్. పోలీస్ లాంగ్వేజ్ మాట్లాడుతున్నా. ఉదాహరణకి చూడండి, చిన్నపిల్లలు క్రయాంతో గోడల మీద గీస్తారు కదా, అది గీస్తే మనం తిరిగి సున్నం వేస్తే గీతలు పోతాయి. ఆ చొక్క మీద గీతలు, పెన్ను గీతలు పడ్డాయి అనుకోండి, దీనికి ఏదో ఉతికితే దీని మీద గీతలు పోతాయి. ముఖం మీద ఏదో గీతలు పడినాయి, కందెన అది ఇది, దానికి ఏదో మనం వేసుకుంటే పోతాయి. తర్వాత కింద ఫ్లోర్లో ఉన్నాయనుకోండి, ఏదైనా గీతలు పడిపోయినాయి, లాగినారు, బీర్వానో ఫ్రిడ్జో ఏదన్నా, దాని మీద గీతలు పోతాయి. మనం ఏదైనా పాలిష్ చేసి అది ఇది.
ఎక్కడున్న గీతలన్నీ పోతాయి. ఇప్పుడు నేను చెప్తా, మీరు జవాబు చెప్పాలి నాకు కదా. 2 సంవత్సరాల కరోనా దినాల్లో కనీసం మీరు 3 సార్లు అయినా రోజుకి శానిటైజర్ మీ చేతులకు పూసుకున్నారు. అంటే కనీసం చెప్తున్నా నేను, కనీసం 3 సార్లు. ఉదయం టిఫిన్ తినక మునుపు, మధ్యాహ్నం భోజనం తినక మునుపు, రాత్రి భోజనం తినక, ఇంకెన్నోసార్లు 30 సార్లు కూడా పూసుకునే వాళ్ళు ఉంటారు రోజుకి. రోజు సంగతి చెప్తున్నా. కనీసం 3 సార్లు, ఒక 5 సార్లు వేసుకోండి. 30 రోజులకి ఎన్నిసార్లు పూసింటారు? 150 సార్లు. 5 3 15, 5 సార్లు అనుకోండి రోజుకి. 30 రోజులకి ఎన్ని? 150. సంవత్సరానికి ఎన్నిసార్లు పూసింటారు? 12 × 150 చెప్పండి, ఒక 1500 సార్లు అనుకోండి. 2 ఏళ్ళకి ఎన్నిసార్లు పూసింటారు? 3000 సార్లు. ఇప్పుడు నేను చెప్తా, మీ చేతుల్లో బహుశా గోరింటాకు పెట్టుకున్నారు, తర్వాత మీ భాషలో చెప్పాలంటే నెయిల్ పెయింట్ కొట్టుకున్నారు. 3000 సార్లు దీనికి శానిటైజర్ పూస్తే ఉంటుందా ఊడుతుందా? మీ గోరంటాకు కానీ నెయిల్ పాలిష్ కానీ ఉంటుందా పోద్దా? ఇక్కడ గోడకు కూడా 3000 సార్లు కొడితే పెయింట్ ఉంటుందా పోద్దా? ఇక్కడ కూడా 3000 సార్లు కొడితే ఉంటుందా పోద్దా? పోద్ది కదా. ఇప్పుడు మీ చేతుల్లో గీతలు ఉన్నాయా? ఉన్నాయా లేదా? 3000 సార్లు మీరు ఈ గీతల మీద కొట్టి రుద్దినారు. ఒక్క గీత సైజున పెంచినారా, తగ్గించినారా, పోగొట్టినారా? ఎవరు గీశారు ఈ గీతలు? పిల్లలా, సేవకులా, క్లాస్మేట్సా, ఫ్రెండ్సా, న్యాచురల్సా, క్లోలిక్సా? ఎవరు గీశారు ఈ గీతలు? చూట వేసుకునింది పోయింది, గొరంటాకు పెట్టిన గీతలు పోయినాయి, నెయిల్ పాయింట్ కొట్టిన గీతలు పోయినాయి. దేవుడు రాసిన గీతలు చేతుల్లోనే మిగిలిపోయాయి. నీ చేతులే దేవుడున్నాడని తెలియచేయటానికి నిలువెత్తటి సాక్ష్యాలు. ఇంతకంటే దేవుడున్నాడని తెలియచేయటానికి ఇంకేం సాక్ష్యం కావాలి చెప్పో? నీకు చేతులున్నాయా? చూసుకో. ఒక్కటన్నా మార్చుకోగలిగినావా? 3000 సార్లు నువ్వు కనీసం 2 సంవత్సరాల్లో శానిటైజర్ కొట్టుకుంటే ఒక్క గీతనైనా నువ్వు మార్చగలిగావా? మనుషుడా, దేవుడు చేసిన సృష్టిలో నీ చేతుల్లోని గీతలే మార్చుకోవటానికి నీ గుండెలు లేకపోతే, చేత కాకపోతే, బలహీనమైపోతే, దేవుడు చేసిన ఈ సృష్టి రహస్యాన్ని తొలనాడటానికి దేవుడు లేడంటానికి నీకెంత ధైర్యం? క్రైస్తవ పేరు పెట్టుకొని, క్రైస్తవ తల్లిదండ్రులు కలిగి ఉంది, క్రైస్తవుని చెప్పుకుంటూ ఇలాంటి సామాన్యమైన జీవితం జీవించడానికి తీర్మానం చేసుకోవద్దు. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు కనుకనే నీ గొంతులో ఊపిరించి, తల్లిదండ్రుల నుంచి ఆయుష్ ఇచ్చి, భార్యనిచ్చి, బిడ్డలనిచ్చి, కన్న తల్లిదండ్రులనిచ్చి, ఇరుగు పొరుగునిచ్చి, నీకు ఉద్యోగం ఇచ్చి, క్షేమం ఇచ్చి, ఆరోగ్యం ఇచ్చి, భద్రపరిచి, ఇది నాన్న 8వ మాసం ఈ 8వ తారీఖు ఈ దినంలోనికి దేవుడు ప్రవేశపెట్టినాడు. దైవమా, ఇది ఏమి ప్రేమ! ఎంతోమంది కాలంలో కలిసిపోయారు. గొప్ప గొప్ప ఆరోగ్యకరమైన వారు, ఉన్నత స్థానంలో ఉన్నవారు, ప్రతి దాంట్లో హెచ్చైన వారు కొంతమంది ఈ దినాన్ని లేరు. దేవుడు నిన్ను భూమి మీద ఉండకుండా తీసేయటానికి ఇష్టపడలేదు, కానీ భూమి మీద ఒక మట్టి పొరుగుగా, ఒక బెలూన్గా, ఒక గడ్డి పోచగా, ఒక వాడిపోయే పుష్పముగా దేవుడు తయారు చేసి ఉంచితే, ఇది నాన్న దేవుడైన యేసుని అంగీకరించడానికి ఇష్టపడట్లేదా? అందుకే ప్రభు అంటున్నాడు, బూదికంత నివాసులారా నా వైపు చూచి, మీ అమ్మ నాన్నగారి వైపు కాదు, మా వైపు కాదు, సేవకుడి వైపు కాదు, మందిరం వైపు కాదు, ప్రజల వైపు కాదు, ఇరుగు పొరుగు వారి వైపు కాదు, యేసు వైపు చూచి రక్షణ పొందడి. ఇదిగో వేలాడదీయబడిన యేసు, తల మీద ముళ్ళ కిరీటము, ముఖమంతా ఉమ్మి చేత అరికాల మొదలుకొని నన్నెత్తి దాకా కొంచెమైనా నువ్వు స్వస్థత లేకుండా వేలాడదీయబడిన యేసు యొక్క ప్రేమ కంటే నిన్ను ప్రేమించేది ఈ లోకంలో ఏముంది?